గుడ్ ఈవినింగ్. ఆ యుద్ధం ముగిసినట్టే అనిపిస్తోంది. అంతా ఓకే అనుకునే లోపు మళ్ళీ మొదటికొస్తోంది. మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు అన్నట్టుగా తయారైంది. దీంతో పంచాయతీ తెంపడం నా వల్ల కాదు బాబోయ్ అంటున్నారు అగ్రరాజ్యాధినేత ట్రంప్. 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరు దేశాల్లో దాడులు పెద్దాళ్లకు తెరపడడం లేదు. తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లినా కూడా తగ్గేదేలే అంటున్నారు పాలకులు. ఆ యుద్ధం కేవలం రష్యాకు ఉక్రెయిన్కు మాత్రమే పరిమితం కాలేదు, యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో ఐక్యరాజ్యసమితి సహా అనేక సంస్థలు శాంతి కోసం ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఫలితం లేదు. అన్స్టాపబుల్ వార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఫిబ్రవరి 24 నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. భీకర పోరుతో ఇరు దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అయితే 4 ఏళ్ల తర్వాత స్పీడ్ పెంచింది మాస్కో. ఉక్రెయిన్పై శక్తివంతమైన హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి ఒరిష్నిక్ సహా అలాగే ఇంకా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కీవ్ నగరంపై మున్ముందు భారీ దాడులు ఉంటాయని రష్యా సంకేతాలు ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ విధాన నిర్ణయాల్లో కీలకమైన భవనాలు, రక్షణ రంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాల లక్ష్యంగా దాడులు ఉధృతం చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. వెంటనే కీవ్ నగరాన్ని వేడాలని విదేశీ దౌత్యవేత్తలు, పౌరులకు సూచించారు మాస్కో పెద్దలు. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు అవకాశం ఉన్నందున కీవ్లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయించాలని రూబియోకి లావ్రోవ్ సూచించారు. దౌత్యవేత్తలు, పలు అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు సాధ్యమైనంత త్వరగా కీవ్ను వీడండి, మిలిటరీ, పరిపాలనా భవనాలకు సాధారణ పౌరులు దూరంగా ఉండాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. రెడ్ స్క్వేర్ వద్ద మిలిటరీ పరేడ్కి ఏవైనా అంతరాయాలు కలిగించాలని యత్నిస్తే కీవ్పై భారీ దాడులు ఉంటాయని మే నెల ప్రారంభంలో రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. బెదిరింపులకు తలొగ్గబోమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తేల్చి చెప్తున్నారు. దీంతో నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధ వాతావరణం నెలకొంది. వార్ కంటిన్యూ అయితే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో అందరి దృష్టి అన్స్టాపబుల్ వార్ పైనే పడింది. అసలు ఎవరికి వాళ్ళు యుద్ధాన్ని ఆపరా? ముఖ్యంగా రష్యా ఏం చేస్తోంది, ఏం ఆలోచిస్తోంది? కేవలం ఈ యుద్ధం ఆ రెండు దేశాల మధ్యనే కాదు, యావత్ ప్రపంచ దేశాలకి చాలా వరకు ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం కనిపిస్తోంది కూడా. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధం ఆగదా? ఎందుకు ఆగదు? ఎవరి దగ్గర ఏ ప్రాబ్లం ఉంది? ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ పెంటపల్లి పుల్లారావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడుతున్నాం.